హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బలవంతుడి కొలువు అనే కథ చెప్పుకుందాం. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని ఆనుకొని ఒక మహారణ్యం ఉండేది. ఆ మహారణ్యం ఎంత పెద్దదో సరిగ్గా చెప్పాలంటే సరిగ్గా మగధ సామ్రాజ్యానికి రెట్టింపు పరిమాణంలో ఉండేది. ఆ అడవిని ఒక సింహం పరిపాలిస్తూ ఉండేది. ఆ సింహం ఎంతో క్రూరమైనది. సాటి జంతువుల పట్ల ఏమాత్రం జాలి ఉండేది కాదు. తనకి ఆకలి వేసినా వేయకపోయినా సరదాకి అది అడవిలో ఉన్న జంతువులను వేటాడి చంపుతూ ఉండేది. దీని పీడ ఎప్పుడు విరగడవుతుందా అని అడవిలో ఉన్న జంతువులు ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంతలో ఆ సింహానికి అడవిలో ఉన్న జంతువులన్నిటినీ ఒక చోటకి చేర్చి అందులో తనకు నచ్చిన దాన్ని చంపాలి అనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా గుహలో దర్బారు అడవిలో ఉన్న జంతువులన్నీ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ అడవిలో చాటింపు వేయించింది. అడవిలో మృగాలన్నిటికీ ఎంతో భయం వేసింది. ఈసారి ఏం పుట్టి మునిగిందో, ఎవరిని చంపుతుందో, అసలు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిందో వాటికి చాలా భయం వేసింది. ఆఖరికి ఆ తరుణం రానే వచ్చింది. అడవిలో ఉన్న జంతువులన్నీ సింహం పిలుపు మేరకు రాచదర్బారుకు బయలుదేరాయి. అన్నీ మెల్లగా సింహం ఉన్న గుహకి చేరుకున్నాయి. గుహలో నుంచి సింహం అందరినీ లోపలికి రమ్మని పిలిచింది. ఆ జంతువులన్నీ గుహ లోపలికి వచ్చాయి. కానీ ఆ గుహ చూసిన జంతువులన్నిటికీ వాటి ప్రాణాలు ఒక్కసారిగా గాల్లోనే కలిసిపోయాయి. ఎందుకంటే ఆ గుహలో అంతా చుట్టుపక్కల చచ్చిన జంతువుల కళేబరాలు, కుళ్ళిన మాంసం, బొళ్ళున వాంతులు వచ్చే వాసనగా ఉంది. అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ ఆరోగ్యంగా తిరిగి సుఖపడే ప్రాణులు. ఇంత గలీజు వాతావరణాన్ని అవి అసలు ఏమాత్రం తట్టుకోలేకపోయాయి. ఆ గుహలో ప్రవేశించగానే ఆ లోపలికి వెళ్ళిన మృగాల అన్నిటి ముక్కులు బద్దలైపోయాయి. కొన్ని జంతువులైతే ఏకంగా వాంతి చేసుకున్నాయి కూడా. ఆ సభలోకి అడుగు పెడుతూనే అసలు మాయామర్మం తెలియని ఒక ఎలుగుబంటి, బాబోయ్ ఏం గోహిది, కంపు ఎక్కడ చూసినా శవాలు, వ్యాక్ అని లబలబలాడుతూ ముక్కు మూసేసుకుంది. తను నివసించే ప్రదేశాన్ని, తన గుహని కంపుగా ఉన్న ప్రదేశం అన్నందుకు సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే గుహ పిక్కటిల్లేలా గర్జించింది. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి. ఆ ఎలుగుబంటికి ఏమవుతుందా అని వాటికి చాలా భయం వేసింది. ఆ అన్ని జంతువులు చూస్తుండగానే ఆ ఎలుగుబంటి మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా తినేసింది సింహం. దీంతో అడవి జంతువులకు మరింత భయం పట్టుకుంది. ఏం చేయాలో ఏమీ తోచలేదు. రాజును పొగిడితే తమ ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు అని అవి అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా ఆ జంతువుల్లో ఉన్న వానరం ఒకటి లేచి ఇలా అరిచింది. చక్కని శాస్తి జరిగింది ఎలుగుబంటికి. లేకపోతే మన మహారాజైన సింహంగారు నివసించే గుహని కంపు అంటుందా? దానికి అలా జరిగి తీరాల్సిందే. మల్లెలు, జాజులు, గులాబీల వంటి గుమగుమలు ఈ గుహలో నుంచే వస్తున్నాయి అని కోతి అతిశయాలాడింది. అది కూడా అపచారమే అయిపోయింది. కోతి ఆడేది అతిశయం అని సింహానికి అర్థమైపోయింది. వెంటనే దాన్ని చూసి నవ్వింది. అప్పుడు కోతి తన మాటలు ప్రభువుకి ఆనందాన్ని కలిగించాయి అనుకున్నాయి. కోతిని దగ్గరికి రమ్మని పిలిచింది సింహం. ఆనందంగా పిలిచింది కాబట్టి ఏదైనా బహుమతి లభిస్తుందేమో అనుకొని ఆ కోతి సింహం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళంగానే కుడికాలి పంజా ఎత్తి మొహం మీద ఒక్క దెబ్బ కొట్టింది. ఆ ఒక్క దెబ్బతోనే కోతి ఒక్కసారిగా చనిపోయింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులన్నిటికీ మరింత భయం వేసింది. గుహ బాగుందని చెప్పాలా, బాలేదని చెప్పాలా అనే సందేహం ఆ జంతువులు అన్నిటి మెదళ్లను తొలిచేస్తూ ఉంది. తరువాత సింహం కన్ను ఎవరి మీద పడుతుందో అని అన్ని జంతువులు భయపడుతూనే ఉన్నాయి. బలాత్కారాన్నే ప్రభుధర్మంగా పాటించిన ఈ సింహం వెంటనే
అటూ ఇటూ చూసింది. ఆ జంతువులన్నిట్లో దేన్ని ఎంపిక చేసుకుందామా అని చాలాసేపు ఆలోచించిన మీదట జిత్తుల మారి నక్క మీద సింహం కన్ను పడింది. వెంటనే సింహం ఆ నక్కని ముందుకు పిలిచింది. ఇప్పుడు నువ్వు చెప్పు, నా గుహలో ఎటువంటి వాసన వస్తుంది? కంపు కొడుతుందా అని ఎలుగుబంటి వైపు చూసింది. సువాసన వస్తుందా అని కోతి వైపు చూసింది. ఏ సమాధానం చెప్పినా సింహం తనని చంపేస్తుంది అని నక్కకి అర్థమైంది. ఈ సమస్య నుంచి లౌక్యంగా తప్పించుకోవాలి తప్ప మొండిగా వెళ్తే తన ప్రాణానికి ప్రమాదం వస్తుందని అర్థమైంది. కాసేపు ఆలోచించింది. కానీ సింహం ఈలోపే హుంకరిస్తూ జిత్తుల మారి నక్క ముందుకు వచ్చింది. చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు? కంప, సువాసన అంది. వెంటనే నక్కకు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ప్రభు. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి జలుబు చేసింది. నా ముక్కు సరిగ్గా పనిచేయడం లేదు. ఇది కంప, సువాసన అనేది నాకు ఏమాత్రం తెలియడం లేదు. దయచేసి ప్రభువుల వారు నాకు కొంచెం సమయం ఇస్తే జలుబు తగ్గాక మళ్ళీ వచ్చి ఇది కంప, సువాసన అన్న సంగతి నేను మీకు తెలియజేస్తాను అని ఎంతో యుక్తిగా తప్పించేసుకుంది. వెంటనే నక్కకి గండం తప్పిపోయింది. మిగతా జంతువులకి కూడా ఒక దారి దొరికినట్లయింది. ఆ తర్వాత సింహం అడవిలో ఉన్న ఏ జంతువుని ఇది కంప, సువాసన అని అడిగినప్పటికీ ఆ జంతువులన్నీ మహాప్రభు మాకు జలుబు చేశాయంటే మాకు జలుబు చేశాయని చాలా తెలివిగా అన్ని జంతువులు తప్పించుకున్నాయి. దీంతో సింహానికి ఏం చేయాలో తోచలేదు. 2 జంతువుల్ని చంపినంత మాత్రాన దాని హత్యాదాహం తీరలేదు. మిగతా జంతువులను కూడా చంపాలని అది చాలా ఆసక్తిగా ఉంది. ఏం చేయాలో తోచక, సరే మీ అందరికీ నేను 1 వారం గడువిస్తున్నాను. ఈ వారంలో మీ అందరూ జలుబులకి చికిత్స చేసుకొని అనంతరం తిరిగి దర్బారుకు రండి. అప్పుడు నేను అడిగిన ప్రశ్నకు మీరందరూ ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే అని అన్నాయి. సరే అని చెప్పి అడవిలో ఉన్న జంతువులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఆ జంతువులన్నీ తిరిగి నక్క దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వారం తర్వాత మళ్ళీ సభకు వెళ్ళాలి. ఈసారి వెళ్ళి నువ్వు ఏం సమాధానం చెప్తావు అని అడిగాయి. అప్పుడు ఆ నక్క, వెర్రి వెంగళప్పలారా, ఒకసారి వెళ్తే ఏం జరిగిందో చూశారు కదా, మళ్ళీ ఇంకోసారి రాజదర్బార్కు వెళ్ళాలని మీ ఎవరికైనా ఆశగా ఉందా? ఈ వారం రోజులు దాటాక ఎవ్వరూ సింహం కంట పడకుండా తిరగండి. సింహం అడవిలోకి వస్తే దాక్కొని తప్పించుకోండి. అంతే తప్ప సింహం కంట పడకండి. అలా బతికిన నాళ్ళు మీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాదు దర్బారుకే వెళ్తాం అని సింహం దర్బారుకి ఎవరైనా వెళ్ళారంటే ఈసారి వెళ్ళిన జంతువుల కళేబరాలు కూడా తిరిగి కనిపించవు. ఆ సింహం పొగరు అలా ఉంది. కాబట్టి ఈసారి దర్బారుకు ఎవరూ వెళ్ళకండి అని సలహా ఇచ్చింది. నక్క చెప్పినట్టే ఏ జంతువులు దర్బారుకు వెళ్ళలేదు. సింహం కూడా చాన్నాళ్ళు ఎదురు చూసింది. కానీ ఏవీ దర్బారుకు రాకపోయేసరికి తానే అడవికి వెళ్ళి చూద్దామని అడవిలోకి వచ్చింది. అడవిలో సింహానికి ఒక్క ప్రాణి కూడా దొరకలేదు. అన్ని జంతువులు ఏకతాటిపైకి వచ్చేశాయి. తమలో తమకు ఎన్ని గొడవలున్నప్పటికీ ముందు సింహం బారిన పడకుండా తప్పించుకోవాలి అనేది వాటి ప్రథమ కర్తవ్యంగా మారింది. దీంతో ఏ జంతువులు సింహానికి కనిపించలేదు. దీంతో ఆ సింహానికి ఆహారం పుట్టలేదు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆహారం లేక చిక్కి శల్యమై ఆ సింహం మరణించింది. దీంతో అడవి జంతువులన్నీ పండగ చేసుకున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.